సూర్యాపేట జిల్లా గరేటిపల్లి మండలం సర్వాపల్లి మంచినీటి కష్టాలు 4 రోజులకు ఒకసారి ట్యాంకర్ తో నీళ్లు వస్తే చెరువులు బావులు పూర్తిగా ఎండిపోవడంతో నీటి కష్టాలు బిందెడు నీళ్లు కరువు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న సర్వాపురం మహిళలు. సర్వారంలోని గ్రామస్తులు పలువురు మాట్లాడుతూ ఇంత వర్షాకాలంలో కూడా కనీసం మా చెరువులో చుక్క కూడా నీరు లేకపోవడం బాధాకరం. బోర్లు నీళ్లు ఇంకిపోవడం, ఊరంతా కూడా చుక్క నీరు లేక తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నా కనీసం అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 2 అయినా వాటర్ ట్యాంకులతో నీళ్లు సప్లై చేయాలని ప్రజలు కోరుతున్నారు. స్పెషల్ అధికారులు నియమిస్తున్నట్లు ప్రకటించిన అధికారులు ఇంతవరకు ఏ అధికారి కూడా గ్రామ పంచాయతీ వైపు వచ్చి కనీసం ఎలా ఉంది అని అడగడం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2-3 బోర్లన్న గ్రామానికి వేసి మాకు నీళ్ళ సదుపాయం కల్పించాలని స్పెషల్ ఆఫీసర్ కానీ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరినీ కోరుతున్నామండి. అదేవిధంగా మీరు మాకు సాయం చేయగలరని మనవి చేసుకుంటున్నామండి. ఇట్లు సర్వారం గ్రామ ప్రజలు. మా గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ అనే వ్యక్తిని అసలుకి చాలా మంది ఊళ్ళో జనం కూడా చూడలేదండి. ఊళ్ళో సైడ్ కాలువలు తీయడం కానీ, దోమల మందు కొట్టియడం కానీ ఇలాంటి ఎటువంటి ఏ కార్యక్రమాలు చేయట్లేదు. జనం చాలా వరకు రోగాల బారిన పడి హాస్పిటల్ పాలే లక్షలకు పోస్తారు. ఊళ్ళో ఎటువంటి పనులు కూడా జరగట్లేదు. ఇన్ఛార్జ్ అన్నారు, కనీసం ఊళ్ళో చాలా మందికి ఇన్ఛార్జ్ అనేవారు వ్యక్తి ఇంతవరకు రాలేదు. ఎటువంటి కూడా పరీక్ష చేయలేదు, ఎలాంటివి కూడా చూడట్లేదు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా ఎటువంటి నిధులు మాకు సప్లై చేయట్లేదు. ఏదైనా చెప్తే కోపాలు. మా ఊర్లో చెరువులు కుంటలు అన్నీ ఎండిపోవడం వల్ల ఊళ్ళోకి నీళ్ళు రావట్లేదు. ట్యాంకీలు ఉన్న ఊర్లో బోర్లు బావిలు అన్నీ ఎండిపోయినాయి. 8 నెలల నుంచి కూడా చుక్క నీళ్ళు రావట్లేదు. మాకు తాగడానికి నీళ్లు లేవు. బట్టలు ఉతకాలన్నా ఏం చేయాలన్నా అసలు దేనికి నీళ్లు లేవు. చిన్నలు పెద్దలు ముసలోళ్ళు మొత్తం చాలా వరకు ఊరు బయట నుంచి అడవిలో నుంచి నీళ్ళు ఎత్తకొచ్చుకుంటారు. ఎంత దూరం పోయినా నీళ్లు సరిపోవట్లేదు. మాకు అందులో ఒకటి విష జ్వరాలు రావడం వల్ల నొప్పులతోనే చాలా బాధపడుతున్నారు ఊళ్ళో జనాలు. ఈ బిందెలు ఎత్తలేక నడవలేక కూడా చాలా ఇబ్బంది పడుతుర్రు. మాకు ఎన్నో గడ్డ సాగర్ నీళ్ళు మాకు విడుదల చేసి మా చెరువు నింపగలరని ప్రార్థిస్తున్నాము కలెక్టర్ గారిని. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు నీళ్ళు వచ్చే విధంగా మీరు మాకు సహకరించాలని తెలియజేస్తున్నాం. మేము గవర్నమెంట్ నుంచి మాకు ఏదో ఒకటి కొంచెం మా ఊర్లో సర్పంచ్ నిధులు అయిపోవడం వల్ల, సర్పంచ్ దిగిపోవడం వల్ల ఎటువంటి మాకు ఏం జరగట్లేదు. చాలా వరకు అట్నే ఆగిపోయినాయి. నీళ్ళు అయితే అసలు రావట్లేదు ఊళ్ళో. మాకు ఎట్లయినా చేసి దయచేసి మాకు నీళ్లు రప్పించగలరు.